రాజమహేంద్రవరం నామవరం రోడ్డులో ఆదిత్య విద్యా సంస్థ నూతన పాఠశాలను ఏర్పాటు చేసింది. పిట్లవాని చెరువు వద్ద ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ పాఠశాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 4 ఎకరాల్లో నిర్మించిన ఇంటర్నేషనల్ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్తో తరగతులు నిర్వహిస్తామని డైరెక్టర్ శృతిరెడ్డి చెప్పారు. ఆధునిక హంగులతో పాటు క్రీడలు, ఈత కొలను, సంగీతం సాధనకు అన్ని వసతులు సమకూర్చామన్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే సంగీతం కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, అదేవిధంగా టెక్ హబ్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఒక స్టూడెంట్ లోపలికి వచ్చిన తర్వాత సంపూర్ణమైనటువంటి స్టూడెంట్గా బయటకు వచ్చేదానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. చంద్రవరం నగరంలో మరో ఆణిముత్యంలాగా ఆదిత్య తక్ష్ పాఠశాల మొదలవుతోంది. మల్టీ టాలెంట్ ఏదైనా సరే మల్టీ టాలెంట్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఒక అధునాతనమైన సాంకేతిక ప్రతిభ అంతా అందించేలాగా పాఠశాలని మిత్రులు శేషారెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ప్రారంభించడం ఉదాహరణ. మా లక్ష్యం మార్కులు, ర్యాంకులు కాదు. హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం ఏదో చదువు చెప్పి పంపించేయడం, మార్కులు రావటం కాకుండా ఏ విధంగా విద్యార్థి ఈ ప్రపంచాన్ని ఎదుర్కోగలడు, మారుతున్నటువంటి ఈ టెక్నాలజీ అందుకోగలడు అనే విషయం పట్ల చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు తయారు చేసే ఉద్దేశంతో ఎక్కడా వెనుకాడకుండా ఈ స్కూల్స్ ను ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో 15+ స్కూల్స్ ఉన్నాయి. సో కొత్తగా ఇక్కడ రాజమండ్రిలో సిబిఎస్ఈ స్కూల్ పెట్టడం జరిగింది. సో ఈ స్కూల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ స్కూల్ ఇండియన్ రూట్స్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అంటే మనకి జి కృష్ణమూర్తి గారు అని చెప్పి చాలా వెల్ నోన్ పర్సన్. సో హీస్ వన్ ఆఫ్ అవర్ మెంటర్. రిషి వ్యాలీ స్కూల్ చాలా ఫేమస్. సో అలాంటి ఒక మంచి మెంటర్స్ యొక్క గైడెన్స్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని ఎందుకంటున్నానంటే చాలా మంచి మెంటర్స్ లైక్ మాంటిసరీ కానీ, లేకపోతే హోవర్డ్ గార్డనర్ కానీ, సో ఇలాంటి ప్రీచింగ్స్ అన్నీ కూడా మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మా టీచింగ్ ఎయిడ్స్ కానీ మేము డెవలప్ చేసుకోవడం జరిగింది.